ఐహోళే కర్ణాటకలోని ఈ ప్రాంతం దేశంలోనే అతిపెద్ద పురాతన ఆలయాల సముదాయంగా చెప్పవచ్చు. సుమారు 1400 నుండి 1600 సంవత్సరాల పూర్వం చాళుక్యుల కాలంలో నిర్మింపబడిన సుమారు 100 దేవాలయాలు ఇక్కడ ఇండియన్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఇప్పుడు పరిరక్షింపబడుతున్నాయి. మలప్రభ నదీ తీరంలో ఉన్న ఈ ప్రదేశానికి ఒకప్పుడు పరశురాముడు వచ్చి తన తండ్రి జమదగ్ని మహర్షి మరణానంతరం ప్రతీకారంతో క్షత్రియులను చంపిన తర్వాత రక్తపు చారలో ఉన్న తన బట్టలను గొడ్డలని ఇక్కడ కడిగితే ఆ నదీ జలమంతా రక్తపు వర్ణంతో కలిసిపోయిందట. అది చూసిన ఒక మహిళ ఐహోళే అని కన్నడలో అంటే అయ్యో రక్తం అని అరిచింది. అలాగే ఈ ప్రాంతం పేరు అలా స్థిరపడింది అని చెబుతారు. అంతేకాదు నదిలోని రాతి పాదముద్రలు పరశురాముడివని స్థానికులు నమ్ముతారు. కొన్ని శతాబ్దాల క్రితం ఐహోళే తొలి చాళుక్య రాజవంశం యొక్క మొదటి రాజధాని నగరంగా ఉండి ప్రసిద్ధ కళాకేంద్రంగా ఉంది. మలప్రభ నదీ లోయలో పురాతన ఇసుకరాయి క్వారీలకు సమీపంలో ఉండడం వలన ఐహోళే నిర్మాణ పరీక్షలను నిర్వహించడానికి సరైన ప్రదేశంగా మారింది. మేగుటి కొండల సమీపంలో ఉన్న ఒక ప్రదేశం ఆదిమానవుడి కాలం నాటి మానవ నివాసానికి ఆధారాలను చూపుతుంది. ఐహోళేను హిందూ శిలా నిర్మాణ శైలికి పుట్టినిల్లు అని పిలుస్తారు. శాసనాలలో అయ్యవోలు, ఆర్యపుర అని రకరకాలుగా పిలువబడే ఐహోళే చారిత్రాత్మకంగా హిందూ ఆలయ నిర్మాణ శైలికి పుట్టినిల్లుగా ప్రసిద్ధి చెందింది. చాళుక్య రాజవంశం యొక్క మొదటి రాజధాని ఐహోళే. చాళుక్యుల ముందు శాతవాహనులు ఐహోళేను పరిపాలించారు మరియు ఇటుకలతో దేవాలయాలను నిర్మించారు. చాళుక్యులు ఈ దేవాలయాలలో చాలా వరకు ధ్వంసం చేసి మొదటిసారిగా రాళ్లతో కొత్త వాటిని నిర్మించారు. 6వ మరియు 8వ శతాబ్దాల మధ్య బాదామి చాళుక్య రాజవంశం ఐహోళేలో దాదాపు 45 దేవాలయాలను నిర్మించింది. 11వ శతాబ్దంలో కళ్యాణి చాళుక్య రాజవంశం దాదాపు 60 దేవాలయాలను నిర్మించింది. ఈ కారణంగానే ఐహోళే పురాతన హిందూ దేవాలయ నిర్మాణానికి ప్రసిద్ధి చెందింది. గ్రామాలు మరియు సమీప పొలాలలో చెల్లాచెదురుగా ఉన్న దాదాపు 125 దేవాలయాలు 22 సమూహాలుగా విభజింపబడ్డాయి. ఈ దేవాలయాలలో ఎక్కువ భాగం 6వ, 8వ శతాబ్దాల మధ్య మరియు కొన్ని అంతకుముందు నిర్మించబడ్డాయి. ఐహోళేలోని ఆలయ నిర్మాణం చాలా వైవిధ్యమైన శైలులతో కూడి ఉంటుందని మనం గమనించవచ్చు. ఒకే ప్రాంతంలో బహుళ శైలుల ఆలయ నిర్మాణాలు భారతదేశంలో మరెక్కడా కనిపించకపోవడం విశేషం. ఐహోళే వద్ద ఉన్న దేవాలయాల్లో చాలా మటుకు దేవాలయాలు హిందూ దేవాలయాలు, కానీ కొన్ని బౌద్ధ గుహలు మరియు జైన స్మారక చిహ్నాలు కూడా ఉన్నాయి. ఐహోళే వద్ద ఇసుకరాయిలో చెక్కబడిన వాస్తు శిల్పాలతో అలంకరించబడిన అనేక రాతి గుహలు ఉన్నాయి. 6వ శతాబ్దానికి చెందిన కోట యొక్క ఆనవాలు మాత్రమే నేడు కనిపిస్తాయి. ఐహోళేలోని మేగుటి కొండల సమీపంలో మొరేరా అంగడిగలలో పెద్ద సంఖ్యలో చారిత్రాత్మకమైన ప్రదేశాలు కనుగొనబడ్డాయి. కొన్ని దేవాలయాల సమీపంలో జరిపిన త్రవ్వకాలలో పురాతన కుండలు మరియు చాళుక్యుల కాలము నాటి ఇటుకలతో నిర్మించిన నిర్మాణాల స్థావరాలు లభించాయి. 14 శతాబ్దాల క్రితం ఐహోళేలో ఆలయ నిర్మాణంపై జరిగిన ప్రయోగాలకు సాక్ష్యంగా రోజురోజుకు మరిన్ని దేవాలయాలు కనుగొనబడుతున్నాయి. ఐహోళే కర్ణాటక రాష్ట్రంలో బెల్గాంకు ఆగ్నేయంగా 190 కిలోమీటర్ల దూరంలో, గోవాకు ఈశాన్యంగా 290 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రదేశం బాదామి నుండి 23 కిలోమీటర్లు మరియు పట్టడక్కల్ నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.